ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ప్రభుత్వం భద్రతా సంస్థలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత బోర్డు మిగిలిన సీజన్ ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. మొత్తంగా 17 మ్యాచ్లు 6 వేదికలలో జరగనున్నాయి. నిన్న రాత్రి 11 గంటలకు రీషెడ్యూల్ ను ప్రకటించింది బీసీసీఐ. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితులు ఆగిపోయిన మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు తిరిగి రీషెడ్యూల్ చేసింది బీసీసీఐ. ఈ నెల 17 నుంచి తిరిగి ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 3న ఫైనల్ తో ముగుస్తుంది. సవరించిన షెడ్యూల్లో 2 డబుల్ హెడర్లు ఉన్నాయి. అవి 2 కూడా ఆదివారాల్లో జరగనున్నాయి. మొదటి క్వాలిఫైర్ ఈ నెల 29న, ఇక ఎలిమినేటర్ మ్యాచ్ ఈ నెల 30న జరగనుంది. ఇక రెండో క్వాలిఫైర్ మ్యాచ్ జూన్ 1న, ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్ల వేదికల వివరాలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ఈ రీషెడ్యూల్ లో 17వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ తో తిరిగి ప్రారంభం అవుతుంది. మిగిలిన మ్యాచ్లు 6 వేదికల్లో జరగనున్నాయి. 29వ తేదీ నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ప్లే ఆఫ్స్ వేదికలు ఇంకా ఖరారు కాలేదు. జూన్ 3న ఫైనల్ జరుగుతుంది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీలో ఈ రీషెడ్యూల్ మ్యాచ్లు జరగనున్నాయి. అలాగే ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రద్దు చేయబడిన మ్యాచ్ ను మళ్లీ నిర్వహించనున్నారు. మే 24న ఈ మ్యాచ్ ను షెడ్యూల్ చేశారు. 17వ తేదీన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ బెంగళూరులో జరగనుంది. ఇక 18న మధ్యాహ్నం 3:30 రాజస్థాన్, పంజాబ్ కింగ్స్ మధ్య జైపూర్ వేదికగా జరగనుంది. ఇక 18వ తేదీన రాత్రి 7:30 ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇక 19వ తేదీన లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. 20వ తేదీన రాజస్థాన్ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్ జరగనుంది. 21వ తేదీన ముంబై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది, ముంబై వేదికగా. ఇక 22వ తేదీన అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక 23వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ మధ్య బెంగళూరులో జరగనుంది. ఇక 24న పంజాబ్ కింగ్స్, డీసీ మధ్య జైపూర్ వేదికగా జరగనుంది. ఇక 25న ఆదివారం మధ్యాహ్నం 3:30 గుజరాత్ టైటాన్స్, సిఎస్కే మధ్య అహ్మదాబాద్ లో జరగనుంది. ఇక 25న అదే రోజు రాత్రి ఎస్ఆర్హెచ్, కేకేఆర్ మధ్య ఢిల్లీలో మ్యాచ్ జరగనుంది. ఇక 26న పంజాబ్ కింగ్స్, ముంబై మధ్య జైపూర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇక 27న మంగళవారం రాత్రి 7:30 లక్నో వర్సెస్ ఆర్సీబీ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది లక్నోలో. ఇక మే 29న గురువారం రాత్రి 7:30 తొలి క్వాలిఫైర్, మే 30న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇక జూన్ 1న రెండో క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుండగా జూన్ 3వ తేదీన ఫైనల్ మ్యాచ్ శుక్రవారం జరగనుంది. మొత్తానికి రీషెడ్యూల్ ఇది.